తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 ప్రాంతాలలో కార్మికులు ఓటింగ్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. రామగుండం ఏరియాలోని RG1లో 5,404, RG2లో 3,557, RG3లో 3,884 ఓటర్లు కాగా మొత్తం 12,845 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాలలో కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం 1లో 5,404 మంది, రామగుండం 2లో 3,557 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, శ్రీరాంపూర్లో 9,149 మంది, మొత్తంగా 39,809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే గని కార్మికులు వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 5,410 మంది ఓటర్లు ఉండగా 9 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే మా సంఘం గెలిస్తే భూగర్భ గనుల సంఖ్య పెంచడంతో పాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామని AITUC నాయకులు అంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం భూపాలపల్లి జిల్లా నుంచి మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందజేస్తారు. 3 సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి బొగ్గు గని కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. కార్మికులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఎలా జరుగుతుంది అనేటువంటిది యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సాగుతుంది పోలింగ్ సరళి? ఈరోజు 7వ దఫా సింగరేణిలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ యొక్క 7వ దఫా సింగరేణిలో ఎలక్షన్లు హైకోర్టు నుంచి 2 సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చుకొని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు INTSకి AITSకి పోటీ. INTSలో TGP ఏదైతే TGPK సంఘం ఉందో ఆ సంఘమే INTSగా మారి మళ్ళీ వాళ్ళు కార్మికుల మీద మళ్ళీ పెత్తనం చేద్దామని చెప్పి చూసాను. దాన్ని మేము పోరాడుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళని గెలవనీయకుండా చూద్దామని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు అధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ మీ ద్వారా పేరున AITC ద్వారా ధన్యవాదాలు తెలుసు. ఎలా జరుగుతుంది పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? కార్మికులు ఎట్లా ఓటు ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కార్మికులు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి నిరీక్షించిన కార్మికుల సమస్యలు, గుర్తింపు సంఘం హోదాలో ఉన్నటువంటి TGP కేసు ఎన్నో సమస్యలను పెండింగ్లో ఉంచారు. దానికి చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కార్మికులు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఆ గుర్తింపు సంఘాన్ని ఎప్పుడు మేము ఓడగొడతామనే కంకణబద్ధులై చాలా ఉత్సాహంగా ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చెప్పండి అన్న, లేట్ కావడానికి కారణం ఏంటి అసలు? పాలకవర్గ రాజకీయ పార్టీ ఏదైనా, అది కాంగ్రెస్ అయినా TRS అయినా, దోపిడీకే ప్రయత్నం చేస్తుంది. తమ దోపిడీని అప్రతితంగా కొనసాగించుకోవడం కోసం సింగరేణిలో ఎన్నికలు నిర్వహించకుండా గతంలో TRS ప్రభుత్వము వాళ్ళ ఆలస్యం చేశారు. అదేవిధంగా దానికి TBGKS నాయకులు వంతపడారు. ఎన్నికలు కాకుండా ఉండడం కోసం TRS ప్రభుత్వం కోర్టుకు వెళ్తే AITCగా మేము కోర్టుకు వెళ్ళి ఎన్నికలు కావాలని కోరడం జరిగింది. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మేమందరం గద్దెనెక్కించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సింగరేణి సంస్థలో ఎన్నికలు ఆలస్యం కావడం కోసం వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి మళ్ళీ మేము వెంటనే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఇతర కార్మిక సంఘాలు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న INTC, TBGKS, HMS, CITU లాంటి కార్మిక సంఘాలన్నీ కూడా యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తుగా మారి మాకు ఎన్నికలు వద్దని రాసిచ్చినప్పటికీ కోర్టులో నెగ్గి మళ్ళీ ఈ సింగరేణిలో ఎన్నికల్లో నెగ్గడం కోసం AITC తన కృషి ప్రారంభించింది. ఇప్పుడున్న రిపోర్టు ప్రకారం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 67% ఓటింగ్తో విజయం సాధించబోతున్నాం. సింగరేణి ఎన్నికలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పాలకవర్గ రాజకీయ పార్టీల విధానాలే. అందుకే పాలకవర్గ పార్టీలకు అనుబంధంగా ఉన్న TBGKSని కానీ,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీని కానీ కార్మికులు గెలిపించే ఉద్దేశంలో లేరు. గెలిపిస్తే ఈ సంస్థను వాళ్ళు సర్వనాశనం చేస్తారన్న విషయం కార్మిక వర్గానికి తెలుసు. అలాగే ప్రతి కార్మికునికి రిటైర్మెంట్ అయ్యే నాటికి ఇల్లుండే పరిస్థితి లేదు. 250 గదాల ఇంటి స్థలంతో పాటు వడ్డీ లేని రుణం ఇప్పించడం కోసం కృషి చేస్తాం. డిపెండ్ ఎంప్లాయ్మెంట్లో లక్షలాది రూపాయల అవినీతి కొనసాగుతున్నది. అసలు అవినీతికి అవకాశం లేని డిపెండ్ ఎంప్లాయ్మెంట్ను ప్రతి ఏరియాలో కొనసాగే విధంగా పోరాటం చేస్తాం. అలాగే కార్మికుల డిపెండెంట్ల వయసు 35 సంవత్సరాలు దాటితే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. వాటిని 30 నుంచి 40 సంవత్సరాలకు పెంచడానికి కృషి చేస్తాం. అనేక క్యాడర్ స్కీములు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఆ క్యాడర్ స్కీములు మొత్తం మళ్ళీ రీఎగ్జామిన్ చేసి పరిష్కారానికి కృషి చేస్తాం. ఇట్లా 48 హామీలు ప్రధానమైన హామీలు మేము ఇచ్చినాం. ఇందులో మరొక ముఖ్యమైన హామీ ఏంటంటే 2000 సంవత్సరంలో మేనేజ్మెంట్తో మాకు ఒక అగ్రిమెంట్ ఉంది. బొగ్గు ఉత్పత్తి చేసే చోట కాంట్రాక్ట్ ఉండడానికి వీల్లేదు. అందుకే ఈరోజు టీబీజీ కేసు వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్లు, అండర్గ్రౌండ్ మైన్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్తో బొగ్గు తీసే పరిస్థితి మొదలైంది. కాబట్టి ఆ ఉత్పత్తి స్థానం నుంచి బొగ్గు ఉత్పత్తిలో కాంట్రాక్టర్ లేకుండా తొలగించడానికి ఉద్యమం చేస్తాం. మేము చేసుకున్న అగ్రిమెంట్ను సింగరేణిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2022 సంవత్సరంలో 9 డిమాండ్లతో ఒక సమ్మె చేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అది ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఆ 9 డిమాండ్లలో మారుపేర్లు సరి చేయాలని డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఈ 9 డిమాండ్లు కూడా మేము గెలిస్తే అది అమలు చేస్తాం. ఇది పరిస్థితి. పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు ఎన్నికలు జరగకుండా అడ్డుపడ్డాయి. పాలక వర్గాలు ఏవైనా కూడా కార్మికుల శ్రమను దోచుకునేటువంటి వారికే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏఐటీసీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే తాము పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు బావుల సంఖ్యను పెంచి కార్మికుల సంఖ్యను పెంచేందుకోసం కూడా కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, భూపాలపల్లి.